వాటర్ ట్యాంక్ ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను. ఆ వాటర్ ట్యాంక్లో ఒక శవం కొట్టుకొచ్చింది అనమాట. వేసుకుని చనిపోయాడు. అది కేసు అయ్యింది, కేసు అయ్యి నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడే పోలీసులతో కూడా మాట్లాడాం. ఎవరైనా ఉన్నారా? హలో హలో వాళ్ళ వైఫ్కి పట్టేసింది అనమాట దెయ్యం. హలో సూపర్వైజర్, పట్టేసి అర్ధరాత్రి అక్కడ కూర్చోవడం, వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి వాటర్లోకి చూడడం, ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట. ఎవరది? ఇప్పుడు అది అమ్మాయి అంటావా ఎవరంటావా? లేడీ కరెక్ట్. ఈ టైం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్ ఈ వీడియోలో ఏంటంటే ఈ ప్లేస్కి పెద్ద చరిత్ర ఉంది. దాదాపు ఒక 15 ఏళ్ళ క్రితం ఏం జరిగిందంటే, ఇది ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను. ఆ వాటర్ ట్యాంక్లో ఒక శవం కొట్టుకొచ్చింది అనమాట. సో ఆ శవం పెద్ద పెద్ద పైపులు ఉంటాయన్నమాట, మంజీరా వాటర్ లాంటిది. సో అది పాతబడిపోయింది, అందులోకి శవం కొట్టుకొచ్చింది. అది కొట్టుకొచ్చి లేదంటే అందులో పెట్టారా లేదంటే ఎవరన్నా చంపేసి తెలీదు. ఆ శవాన్ని చూసి అయితే ఫస్ట్ వాచ్మెన్ చూస్తాడు కదా, వాచ్మెన్ అందులో పడిపోయాడు. తర్వాత అతను చనిపోయాడు. తర్వాత ఇందులో సూపర్వైజర్కి ఒక ఇల్లు కట్టించారు. ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు, దాదాపు 20 ఏళ్ళుగా. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్కి పట్టేసింది అనమాట దెయ్యం. పట్టేసి అర్ధరాత్రి అక్కడ కూర్చోవడం, వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి వాటర్లోకి చూడడం, ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట. తర్వాత తన కొడుకు, చిన్న బాబు అనమాట, ఒక పాప గుర్తులేదు, చాలా పాతకాలం స్టోరీ అది. నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు ఈ రోడ్డు మీద, తనకి ఒక 70 ఇయర్స్ ఉంటాయి, ఒక బ్యాంక్ ముందు కూర్చొని ఉంటాడు అనమాట. అయితే అతను చెప్పాడు జరిగింది ఇది. ఆవిడకి పిచ్చి పట్టేసిందా లేదంటే దెయ్యం పట్టిందా తెలియకుండా వింతగా బిహేవ్ చేస్తూ చచ్చిపోయింది. సో ఆ సూపర్వైజర్ అనే అతను సొంత ఊరికి వెళ్ళిపోయాడు, ఒక్క ఆయనే. సో అతను కూడా నేను వీడియోలోకి తీసుకొస్తా ముందు. ఇప్పుడైతే నిజంగా ఆత్మలు కనిపించే ఆ కాంపౌండ్లోకి అయితే ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఆల్రెడీ భయంకరంగా చెట్లు అన్నీ పడిపోయాయి. సో ఆ ఇంట్లోకి వెళ్తున్నాం, నరేంద్ర నేను మాత్రమే. ఏం జరుగుతుంది చూద్దాం. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళినా తప్పులేదు, కానీ అత్యంత భయంకరమైన ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తే అది ఒక చాలా పెద్దగా ఉంటుంది. ఒక ఏమంటారో ఒక 4 బిల్డింగ్లు అంత వెడల్పులో పెద్ద వాటర్ ట్యాంక్ అనమాట అది. అందులో పడితే మేము కూడా ఇప్పుడు చచ్చిపోయే ఛాన్స్ ఉంది, అంత పెద్దది. ఫస్ట్ అయితే ఇంట్లోకి వెళ్ళి చూసేసి వద్దాం, నెక్స్ట్ ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తాం, ఓకేనా? కానీ ముందే చెప్తున్నా, ఇక్కడ ఒక దెయ్యం అయితే భయంకరంగా తిరుగుతుంది ఇక్కడే. అది ఎవరో కాదు, సూపర్వైజర్ వాళ్ళ భార్య. అదా లైట్ పెంచేస్తే ఇంకా ముందుకు వెళ్దాం. గైస్ ఇదే ఆ సూపర్వైజర్ ఉండే ఇల్లు అండ్ తన భార్య. ఇక్కడ చనిపోయింది కూడా ఇదే ప్లేస్లో, ఇదే ఇంట్లో. సో చాలా భయంకరమైన క్రీపీ ప్లేస్. లోపలికి ఎంటర్ అవ్వాలంటే కొంచెం భయంగానే ఉంది. లాస్ట్ ఇయర్ నేను ఒకసారి వచ్చాను దీనిలోకి, ఒక 2 వీడియోస్ తీసాను ఈ స్టోరీ మీద. కాకపోతే రీసెంట్గా జరిగిన విషయం చెప్తానన్నాను కదా, అది నేను ఇప్పుడు చూపిస్తుంటా. 4 months అయింది ఆ విషయం జరిగి. ఇది చూస్తున్నారు కదా, 4 months అయింది. ఒక అతను ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇది మొత్తం వదిలేశారు, ఎవరో లేని ప్లేస్ కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఊరేసుకొని చనిపోయాడు. అది కేసు అయ్యింది, కేసు అయ్యి నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడే పోలీసులతో కూడా మాట్లాడాం. ఈ ప్లేస్కి వెళ్ళి నేను ఒక గోస్ట్ హంటింగ్ చేస్తానని చెప్పేసి. ఇదే చెట్టుకి ఊరేసుకొని చనిపోయాడు, 4 months అయింది. సో ఈ ఇంట్లో ఆమె చనిపోయింది. ఇప్పుడు దెయ్యం ఏ దెయ్యం వస్తుందో తెలియదు, కానీ ప్లేస్ మాత్రం చాలా భయంకరంగా ఉంది.
ఎవరైనా ఉన్నారా? ఇంపార్టెంట్ కాల్ కట్. పద లోపలికి వెళ్దాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయద్దు. ఎవరైనా ఉన్నారా? హలో, ఏమైంది? నాకు ఇచ్చే. సరే, ఎవరైనా ఉన్నారా? హలో, దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు ఎవరైనా ఉంటే రండి, బిర్యానీ పెడతా. పద. హలో, విచిత్రమైన స్మెల్ వస్తుంది అక్కడ. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, సూపర్వైజర్. పురుగులు ఎక్కువ తిరుగుతున్నాయి ఇక్కడ. దెయ్యమంటావా ఏంటి? ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉంటే మాట్లాడండి. కోయి హే ఇధర్? పద 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 పద. ఏహే, తొక్కలది ఎందుకు భయపడుతున్నావు? ఇట్రా, నేను భయపడినా, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఇట్ల దగ్గర చూసావా, డోర్ కళ్ళ ముందే క్లోజ్ అయింది. అది ఎవరా మీరు? ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? ఎవరు మీరు? ఇద్దరం ఉన్నాను రా. ఏమన్నా ప్రమాదం అంటావా? ఏమో, కళ్ళ ముందు డోర్ క్లోజ్ అయితే ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించు ఒకసారి. ఏ ప్రమాదమైనా పర్లేదే, వెళ్దాం లోపలికి. నాడు భయపడతాం అనుకుంటున్నారు ఇన్ని రోజుల్లాగా. తొక్కలో తూనేది ఎలా వస్తుంది? లైట్ ఏయ్, సౌండ్ వస్తుందిరా. మామ లోపల ఎవరున్నారో తెలియాలిరా ఖచ్చితంగా కదా. లోపలికి వెళ్తేనే కదా మనం చూసి. ఎవరన్నా ఉన్నారా తమ్ముడు? సౌండ్ గట్టిగా. ఎవరా మీరు? ఎవరైనా ఉన్నారా? అరే డోర్ ఓపెన్ అయ్యి లోపల ఖచ్చితంగా ఉన్నారా? ఎవరో ఉన్నట్టున్నారా? అదే కదా. అరే నువ్వు రావేరా? ఎవరు లేరు కదా ఇక్కడ. ఏంట్రా చేసింది? ఎవరో మందు దగ్గర వచ్చి. అదే కదా పని. ఇంకా చేంజ్ చేస్తారు ఇక్కడ. ఏమన్నా ఉన్నాయా పైన? చాలా వదిలే చాలా రోజులైన ఉంటుంది. వదిలే చాలా రోజులైన ఉంటుంది. రోజు బేవచ్చంగా పట్టేసారు. పాము అనుకున్నా. లేట్రా, ఇది చూసి పాము అనుకున్నా. దాన్ని స్కిన్ లా కనిపిస్తుంది. ఎవరైనా ఉన్నారా? చప్రీ బాయ్స్, కోయి హే ఇధర్? గర్ల్స్ గర్ల్స్ అనుకుంటారు. ఆడదేయాలని ఉంటాయి కదా.
హోస్టెస్. ఏం లేదు, పనికొస్తాను మొత్తం పగలగొట్టేసాడు. ఈ రూమ్లోకి వెళ్ళాం. कोई है इधर? సౌండ్ పెట్టారు. దయ్యాలంటే బయటికి రండి. సౌండ్ చేస్తాను. సౌండ్ ఇష్టం సౌండ్ పడదు కదా నాకు. షోలో తీపిచ్చేసుకో. లేదు, ఆ బడ్స్ పెట్టుకుంటాను. ఎవరైనా ఉంటే రండి బయటికి. అరిచేది ఎవరు? అమ్మా, రైట్ సైడ్ ఉందిరా. లేడీస్ వర్స్ లాగా ఉంది అది. ఏ ఎవరైనా ఉంటే రండి బయటికి. బయటే కదా అది. బయటికి వెళ్దాం ఒకసారి. అది ఆ ప్లేస్కి వెళ్దాం. వాళ్ళని లోపలికి రమ్మని చెప్పాలి, బయటికి మనం వెళ్ళాలి. ఫోన్ నెంబర్లు ఉన్నాయి, దెయ్యాలి ఏమో చూపికో. ఇట్లా లీడర్ అంట, ఏదో లీడర్ అంట. రే మామ, ఏంటిది కొబ్బరికాయలు ఇవన్నీ? దేవుడి ఫోటోలా? అదే దేవుడి ఫోటోలు అయితే పర్లేదు, అది కాకపోతేనే ప్రమాదం. ప్రమిదలు, డబ్బా. గుడ్డు తీసుకెళ్ళి ఈ రోజు చూపిస్తారు. ఎవరైనా ఉంటే రండమ్మా బయటికి. దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు. ఎంత పాడిపోయిందో చూడు. ఇది ఇట్లా అంటేనే ఊడిసిపోయింది అది. ఏం లేదు. బయటికి వెళ్తే ఎవరన్నా ఉన్నారా బాబు? ఎలా అడుక్కోవాలరా బాబు? వీళ్ళని అడుక్కోవాలి దెయ్యాలు. అంతేగా, ఉన్నారా అని అడుక్కోవాలి దెయ్యాలు. పట్టుకో ఉందా లేదని చెప్పడం మన అవసరం కాబట్టి అడగాల్సిందే, తప్పదు. ఈ ఫోకస్ లైట్ ఇక్కడ పెట్టావా బాబు? నీకు అన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి? ఊరేసుకోవడానికి గల కారణం ఏంటి? ఉన్నావా? హలో, కదుపుదామేరా బాబు వాటిని? అవసరమా నీకు? అవసరమే. అది తెంపి తీసినట్టున్నారు, పైది కూడా రాలేదు, అంత గట్టిగా కట్టినట్టున్నారు. అది ఎక్కడ వస్తుందిరా నాయన? ఇది కోసేసారు మరి. అదే ఈ అడవిలో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అయినా పోలీసులు వస్తారు, అలా ఏదో డెడ్ బాడీని తీసుకెళ్తారు అంతే, ఫార్మాలిటీకి. అది ఎవరైనా ఏదన్నా పెద్ద వ్యక్తి అయితే తప్ప, ఫేమస్ అయితే తప్ప పట్టించుకోరు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ?
మీ పేరేంటి? పర్సన్ని ఐడెంటిఫై కూడా చేయలేదు తెలుసా ఎవరనేది. అవునా? ఇట్రా ఏమైంది? సౌండ్ వస్తుంది ఏదో. చూపి అక్కడ తీవ్ర ఫుల్ లైట్ పెట్టి ఒకసారి. సౌండ్ వస్తుంది ఏదో. ఏం కనిపించట్లేదు. వినిపిస్తుంది అన్నంట. పాము ఏదైనా తిరగచ్చా? అడవి పందులు కూడా ఉంటాయి అక్కడ. कोई है इधर? नहीं है. ए ఎవరైనా ఉన్నారా? పదా అంత స్లోగా అడిగితే ఎవరు చెప్తారు? అసలు చెప్పేవాళ్ళు ఉండాలి కదా ఇక్కడ ఉన్నారా లేదని. కెమెరా ఎవరైనా ఉంటే ఒకసారి రండి ఇటు. హలో ఉన్నారా ఇక్కడ? సౌండ్లు చేస్తున్నారు. దెయ్యాలా మనుషులా? कोई है इधर? ఒక్క నిమిషం టార్చ్ లైట్ రా. టార్చ్ లైట్ రా. చెత్తా ఇటు జరుగు. ఉన్నారు అక్కడ. నైట్ ఎవరది? నైటీ కదా అది. అదే కదా కనబడుతుంది క్లియర్ గా. అంటే లేడీ ఎవరు? ఆగరా. ఎవరు నువ్వు? ఎవరు ఎవరు వెళ్ళిపోతున్నారు. పద పద పద. దీని అమ్మ జీవితం. ఎవరు? ఆగట్లేదు. ఒక్క నిమిషం ఆగు. మా బాబోయ్ గుండె దడొచ్చేస్తారా. ఎవరది? ఎవరంటే? అదే అనుకుంటారా? డోర్లు గట్ట కదిలి వాళ్ళనంటావా? వాళ్ళే కన్ఫర్మ్. ఓడి అమ్మ జీవితం. నైటీ చూస్తుంటే లేడీ రా. నాకు కొంచెం తేడాగా ఉందరు ఇక్కడ. మనుషులు ఎక్కువ మంది ఉన్నారా మరి. ఎందుకంటే అక్కడ ఉంది. వాటర్ బాటిల్ తీసుకుని మన బ్యాగ్లో పెట్టే ఫస్ట్. లైట్ ఒక చోట బాటిల్ ఒక చోట తగిలించడం ఎందుకు? క్లియర్గా చూస్తే నైటీ అంటే లేడీ. క్లియర్గా ఉందిరా. నైట్ కళ్ళ ముందు కనపడుతుంది. అదే కదా. ఇంకా డోర్. ఇప్పుడు అది అమ్మాయి అంటావా ఎవరంటావా? లేడీ కన్ఫర్మ్. లేడీ కరెక్టే. ఈ టైంలో ఇక్కడ ఎందుకు ఉంటావరా? పిచ్చోళ్ళు తప్ప ఇంకెవరు తిరగలేటు కదా. అంటే మన డోర్లు కొట్టి మనం భయపెడదాం అనుకున్నట్టుంది. ఏదో కుట్ర జరుగుతుంది అంటావా? ల్యాండ్ కోసమా లేదంటే పిచ్చిది మనల్ని భయపడి మనల్ని భయపెడుతుందా లేదంటే ఏంటి అసలు? మనల్ని భయపెట్టాల్సిన తనకేముంది? అదే కదా. మనం ఎవరో తనకు తెలీదు. మనకి తను ఎవరో తెలీదు. ఇంట్లోకి వెళ్దామా ఒకసారి? ఇంటి వెనక్కి వెళ్దామా? కదా ఫాలో అవుతుంది. వెళ్దాందా లోపలికి ఇంట్లోకి? అమ్మ ఎవరు రాయల్లో అమ్మ జీవితం చేసినట్టున్నారా? ఈ లైట్ ఒకటి ఆరి వెలుగుతుంది తిక్కలది. అరుస్తుంది గట్టిగా. బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాందా? పట్టుకో ఆ లైట్. నాకు ఆ బాటిల్ నా బ్యాగ్లో వేసేచ్చుగా. పెడతా. సరే నా చిన్న బ్యాగ్లో పెట్టుకో. कोई है इधर? లోపల చూపి ఒకసారి. ఒకటికి వెళ్తా. పదరా ఇంటి బ్యాక్ సైడ్ అంటే చాలా లేట్ అయిపోయింది. ఏందా ఐరన్దా? చూపి ముందుగా బాగుందా?
లైట్ పెట్టు. అమ్మా ఎవరు నువ్వు? ఎవరో దెయ్యమా మనిషా? సైకోనా? పిచ్చి పట్టిందా? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? జాగ్రత్త మా కొట్టిన కొడతారు మనుషులు అయితే. సరే అయితే మంచిగా మరి మంచి అంటావా? అవే కనిపిస్తుంది కదా. ఇంటి చుట్టూ తిరిగాక ఎవరు లేరు. అదే కదా. అరిచింది ఎవర్రా బాబు? అరిచిన దానికన్నా కనబడింది భయంకరంగా కదా. పదా వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్దాం ఇంకా. పదా ఫస్ట్ అక్కడ కాదు, ఫస్ట్ అయితే మనం వేరే వాళ్ళని పిలుద్దాం, మన వాళ్ళని ఎవరిని పిలుద్దాం. ఎందుకంటే ఎవరో ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది అది చూస్తుంటే. ప్లాన్ చేశారంటావా? మనకా సెటప్పా అయ్యుండొచ్చు, చెప్పలేము. ఇద్దరే ఉన్నాం కాబట్టి డేంజర్ కాబట్టి మన వాళ్ళని. సరే ఒక ఎవరైనా పిలుద్దాం. అవి రజనీకాంత్ వస్తాడేమో అడుగుదాం. సరే ఫోన్ దగ్గరలో రజనీకాంత్ ఉంటాడు. రజనీకాంత్ అంటే ఏమంటారు అది? సూపర్ స్టార్ అనుకుంటారు. సూపర్ స్టార్ అనుకుంటారేమో. రజనీకాంత్ వెంకటేష్ హీరోలు కాదు, మా ఫ్రెండ్. రజనీకాంత్కి అయితే ఫోన్ చేస్తున్నాను, వచ్చేస్తాడు కొంతసేపట్లో. హలో ఇక్కడ ఏం కనిపిస్తలేదు ఎవరు. రజనీకాంత్ ఇక్కడ కొంచెం డేంజర్ ఉందిరా, కొంచెం హెల్ప్కి వస్తావా? ఏదో ఒక అమ్మాయి లేడీలా కనపడింది, ఎవరన్నా మనుషులు ఉన్నారేమో అని కొంచెం తేడా కొడుతుంది. కొంచెం బైక్ ఎత్తుకొని ఫాస్ట్గా రావా? ఓకే, లొకేషన్ ఇక్కడ. ఒక నిమిషం, కెమెరా ముందున్నా చెప్పాను, నేను మెసేజ్ చేస్తాను నీకు. వస్తున్నాడంట అడ్రస్ తొందరగా రమ్మను. వచ్చేస్తాడు. ఎందుకంటే చాలా డేంజర్గా అనిపిస్తుంది ఇక్కడ. అదే మనం ట్యాంక్ దగ్గరికి వెళ్దాం, ఈ లోపు వస్తాడు మనం. హలో, లోపలికి వెళ్తాను. సరే పది. ఆ వాటర్లో కనెక్టర్ ఉంటుంది, అది చైన్స్తో ఉంటుంది. ఆ చైన్ కానీ ఊడిందంటే ఈ డోర్ పడుతుంది. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఈ డోర్ కానీ పడిందంటే లాక్ అయిపోయినట్టే. నేను పర్మనెంట్గా ఇందులోనే ఉండిపోయి చచ్చిపోతాను. ఇది మాత్రం గ్యారంటీ. ఒక్కొక్క ఇట్స్ టూ మచ్ అడ్వెంచర్. పట్టుకోకే జాగ్రత్త. రావాలంటే చాలా లాంగ్ ఉందిరా. అక్కడ దాకా వెళ్ళాలా? వెళ్దామా? మనం వెళ్ళకూడదు, ఇంకా డేంజర్, చాలా లోపలికి ఉంది. దీన్ని ఇంకొకసారి అడ్వెంచర్. అరే ఇక్కడ ఇంకోటి ఉంది, ఇందులోకి వెళ్ళి నేను వీడియో తీసి చూపిస్తాను. అది డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 6 PM వస్తుంది వీడియో. ప్రస్తుతానికి టాటా బాయ్ బాయ్.